మీరు కూడా చెప్పండి, వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలంలో వచ్చిన శనగలతో ఏం చేస్తారు? నేనైతే వీటితో ఈసారి దోశలు చేశాను. చాలా చాలా రుచిగా ఉన్నాయండి. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. ఇవి చూడడానికి పెసరట్లలో ఉన్నాయి కదా, అంతే రుచిగా చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఈ దోశలు చేయడానికి రాత్రంతా నానబెట్టుకున్న 1 కప్ వరకు శనగలు తీసుకుంటున్నాను. వీటిని నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసి అరకప్పు సుజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ, 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, అరకప్పు వరకు పెరుగు. ఈ దోశలు మనం అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకున్నా పర్వాలేదండి. అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద దోశలు వేసి 1 సైడ్ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంకా ఈ దోశల పైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే జీలకర్ర కూడా వేసి కాల్చుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఈ దోశల్ని అల్లం పచ్చడితో కానీ టొమాటో పచ్చడితో తిన్నా చాలా బాగుంటాయి.